హలో గాయస్, నా పేరు అయితే మహేష్. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను రీసెంట్గా. నేను ఢిల్లీ దగ్గర నోయిడా అయితే ఇప్పుడైతే జాబ్ చేస్తున్నాను. ఇక్కడైతే దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఆల్మోస్ట్ విజిట్ చేసాము మేము. లాస్ట్ ఇయర్ రాజస్థాన్ ట్రిప్, జైపూర్ ట్రిప్కి అయితే వెళ్ళాం రాజస్థాన్లో. అప్పుడైతే తీసిన కొన్ని వీడియోస్, క్యాప్చర్స్, ఫొటోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. వాటితో ఒక వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నాము. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఫస్ట్ అయితే మేము ఢిల్లీ నుంచి జైపూర్కి టికెట్ బుక్ చేసుకున్నాం. అక్కడైతే హోటల్లో దిగేసి ట్రైన్కి వెళ్ళేసి అక్కడ హోటల్లో దిగేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ హవా మహల్కి అయితే విజిట్ చేసాము. మేము వెళ్ళేతలకి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో లంచ్ చేసుకొని అయితే స్టార్ట్ అయ్యాము. ఎక్కడైతే హవా మహల్ చుట్టూ షాపింగ్ ఏరియా బాగుంది. మెయిన్ అయితే కిడ్స్ వేర్ అండ్ ఉమెన్స్కి అయితే చాలా షాపింగ్ ఐటమ్స్ ఉన్నాయి. లైక్ చెప్పులు, డ్రెస్సెస్ చాలా ఉన్నాయి. లెదర్ ఐటమ్ కూడా బాగుంది, బట్ మాకైతే ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో మేమేం కొనలేదు ఇక్కడ. దీని చుట్టూ అయితే చాలా కాస్ట్ చెప్తున్నారు వీళ్ళు హెవీగా. హిందీ వచ్చినా రాకపోయినా సరే వీళ్ళైతే హెవీ కాస్ట్ చెప్తున్నారు. సో మేము ఇక్కడేం కొనలేదు. ఇక్కడైతే బట్ ఐటమ్స్ అయితే బాగున్నాయి చూడటానికి. చిన్న చిన్న షోకేస్ ఐటమ్స్, ఉమెన్స్ వేర్, సో అలాంటివన్నీ బాగున్నాయి అన్నమాట. ఇవి హవా మహల్ చుట్టూ ఉన్నాయన్నమాట. మీకు హవా మహల్ వ్యూ అయితే మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి నేను క్యాప్చర్ చేయలేకపోయినా, హెవీ ట్రాఫిక్ ఉండడం వల్ల ముందు నుంచి. సో మీకు లోపలికి వెళ్ళాక ఐడియాలు అయితే ఉంది, ఆ ఐడియాలు అయితే చూపిస్తాను. ఇక్కడ మేము మిస్ అయిన ప్లేసెస్ అంటే ఒకటి రాజస్థాన్ థాలి అండ్ దెన్ నెక్స్ట్ సిటీ ప్యాలెస్. ఇవి రెండు మిస్ అయిపోయాము. మాకు టైం సరిపోలేదు. 3 days అయినా కూడా మాకు టైం సరిపోలేదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇదైతే హవా మహల్ ఎంట్రన్స్. నా ఒపీనియన్ ప్రకారం అయితే నాకు ఇక్కడ కింద మెయింటెనెన్స్ అంత సరిగా అనిపించలేదు, కానీ పైన అయితే మరీ బాగుంది నీట్గా. కింద అంత నీట్గా అనిపించలేదు. ఇంకా కొద్దిగా మెయింటైన్ చేయొచ్చు వీళ్ళు. ఎక్కడ పడితే అక్కడ అలా చేశారు. బట్ చూడడానికి కింద బాగాలేదు, బట్ పైన అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా వెళ్తే విజిట్ చేయండి. ఇప్పుడైతే మీకు హవా మహల్ ఐడియాలు అయితే చూపిస్తాను. ఇది హవా మహల్ టోటల్ ఐడియాలు అనమాట. ఇటువైపు అయితే ఇదంతా ఇటు సైడ్ అంతా రోడ్డు. మనం ఇటు సైడ్ నుంచి తిరిగి ఇప్పుడు వెహికల్స్ కనిపిస్తున్నాయి. అటువైపు నుంచి అయితే వెళ్తాం లోపల, ఫ్రంట్ సైడ్. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది మనం క్లియర్గా పిన్ టు పిన్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే టైం పట్టుద్ది. బట్ మాకంత టైం లేదని మేము దాదాపు మాకు వీలైనంత వరకు ఎక్స్ప్లోర్ చేసాము. ఇదైతే హవా మహల్ ఫ్రంట్ వ్యూ. ఇది నైట్ టైం అయితే చాలా బాగా కనిపిస్తుంది లైటింగ్స్లో. మేము అదే పనిగా ఆ రోజు మార్నింగ్ వెళ్ళినా కూడా అక్కడ మాకు సరిగ్గా చూడలేకపోయినామని చెప్పేసి నైట్ వ్యూ చూడాలని వచ్చాం. ఇదైతే లోపల ఫ్రంట్ వ్యూ. ఆ రోజు నైట్ మరీ మేము వెళ్ళామన్నమాట. ఇక్కడైతే నేను తోలుబొమ్మలాట చూశాను. ఈ తోలుబొమ్మలాట చాలా బాగా అనిపించింది. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదన్నమాట ఈ తోలుబొమ్మలాట. వీళ్ళ మ్యూజిషియన్స్ కానీ ఇక్కడ వీళ్ళు ఆడించే వాళ్ళు కానీ వాళ్ళకి తగ్గట్టు చాలా బాగా చేశారు. అండ్ దెన్ నెక్స్ట్ మన కోతి పనులు అయితే స్టార్ట్ అవుతాయి. మీరైనా ట్రై చేసేది, మేము ట్రై చేస్తామని చెప్పేసి ట్రై చేస్తాం. బట్ మన దెబ్బకి ఎక్కడ ఉన్న వాళ్ళందరూ పారిపోతారని ఆపేసేసి వచ్చేసాం. ఇదైతే హవా మహల్లో వన్ సైడ్ బురుజ్ లాంటిది అనమాట. హవా మహల్ విజిట్ చేసిన తర్వాత హవా మహల్ నుంచి అయితే సిటీ ప్యాలెస్ అండ్ జంతర్ మంతర్ చూద్దామని వెళ్ళాము. సిటీ ప్యాలెస్ అయితే మేము వెళ్ళేసరికి టికెట్స్ అయిపోయాయని చెప్పేసి వాళ్ళు అన్నారు. అండ్ కాస్ట్ ఆఫ్ ద టికెట్ కూడా ఎక్కువ ఉంది. సో మేము దాన్ని చూడలేకపోయాము. అండ్ దెన్ సిటీ మహల్ పక్కనే అయితే జంతర్ మంతర్ ఉంది. జంతర్ మంతర్ కూడా బాగా చూడదగ్గ ప్లేస్. అక్కడ మ్యూజియం ఉంది, బాగుంది జంతర్ మంతర్ కూడా. మొత్తం ఎక్కడ చూడ ఆర్కిటెక్చర్ మొత్తం పింకిష్ కలర్లోనే ఉంది. అందుకే దీన్ని పింక్ సిటీ అన్నారేమో అప్పుడు అనిపించింది నాకు. ఇక్కడ తోలు బొమ్మలు అవి ఇవి బాగా అమ్ముతున్నారు. ఎక్కువైతే ట్రెడిషనల్ వేరే ఎక్కువ అమ్ముతున్నారు మేము చూసినంత దాంట్లో వరకు అయితే. ఇదే సిటీ ప్యాలెస్ ఇప్పుడు మనకు ముందు కనిపిస్తున్నది. ఇంకా దాని పక్కనే అనమాట, పక్కనే జంతర్ మంతర్ అనమాట. ఇది జంతర్ మంతర్ లోపల వ్యూ. మా వాడు అబ్జర్వ్ చేస్తున్నాడు. అండ్ ఇదైతే మ్యూజియము. లోపల ఐడియల్స్ ఉన్నాయి. బయట కన్స్ట్రక్షన్ అయితే ఏవేవి చేశారో దానికి రిలేటెడ్ ఐడియల్స్ ఉన్నాయన్నమాట. ఇదొకటి.
అండ్ దెన్ ఇదొకటి. నాకైతే టైం చూడలేదు. ఇదైతే మెయిన్ నాకు జైపూర్ మొత్తం మీద బాగా నచ్చినది అంటే ఇదనమాట, అమీర్ ప్యాలెస్. ఒక రోజు మొత్తం చూసినా కూడా సరిపోదేమో, ఇది అంత పెద్దగా ఉంది కోట. మేము కోట దగ్గరికి వెళ్ళే ముందు కింద ఒకటి కృష్ణుని టెంపుల్ ఉంటే వెళ్ళాము. ఆర్కిటెక్చర్ అయితే సూపర్ ఉంది. లోపల ఎంత పీస్ఫుల్గా ఉంటుందో అంటే అంత పీస్ఫుల్గా ఉంది. అసలు అక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాలేదు, మాకు అంత బాగా అనిపించింది. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇది ఓవర్ వ్యూ, ఇది బయట అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఇక్కడైతే వాళ్ళు మ్యూజిక్ బాగా వాయిస్తున్నారు అనమాట బయట. బట్ వీళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఫెసిలిటీస్ పెడితే బాగుంటుంది అనమాట, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అనిపించింది. ఇప్పుడైతే ఇది ఎంట్రన్స్ అమీర్ ప్యాలెస్. ఇక్కడికి రావడానికి కూడా చాలా డిఫికల్ట్ ఉన్నది. ఇది అంతా హిల్ ఏరియా అనమాట. మేము బైక్స్ రెంటల్ తీసుకున్నాము. అక్కడ హోటల్ వాళ్ళు మాకు సజెస్ట్ చేశారు పలానా చోట బైక్స్ దొరుకుతాయని. సో అక్కడ మేము బైక్ రెంటల్స్ తీసుకొని వెళ్ళాము. ఇదంతా కొండ ప్రాంతం లాగా అనిపించింది. సో అక్కడి నుంచి మేము బైక్స్లో వెళ్ళాము. ఇది మాకు అక్కడ మేము అడిగిన దాన్ని బట్టి, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే ఇది అసెంబ్లీ ఏరియా అంట. ప్రజలందరూ రావడానికి పోవడానికి ఇది అసెంబ్లీ ఏరియా అని వాళ్ళు చెప్పారు. ఇక్కడైతే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి అండ్ ఎక్కువ అన్నీ దొరుకుతాయి, ఫుడ్ కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి. ఇదైతే అసెంబ్లీ ఏరియా నుంచి పైకి వచ్చిన తర్వాత రాజు అండ్ మినిస్టర్స్ అసెంబ్లీ ఏరియా అని చెప్పారు. కింద అయితే ప్రజలందరూ అసెంబ్లీ అవుతారంట. ఇదైతే ఆ కోటకి మొత్తానికి మెయిన్ లుక్ ఇదే. దీన్ని వచ్చేసి అద్దాల మహల్ అంటారంట. ఐ మీన్ హిందీలో తెలియదు మనకు తెలిసినంత వరకు అయితే అద్దాల మహల్. ఇక్కడ సమ్మర్లో కూల్గా, వింటర్లో చల్లగా ఉంటుందంట. మేము సమ్మర్లో వెళ్ళి మాకు చల్లగానే అనిపించింది. మేము మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఫొటోస్ దిగాము. ఇదైతే దాని ముందు గార్డెన్. అంత హిల్ ఏరియా మీదకైనా వాటర్ ఎంత బాగా తీసుకొని పోయినారంటే చాలా గ్రేట్. ఈ బైనాకులర్ అండ్ దెన్ మావాడు చూడు కోతి పనులు చేస్తున్నాడు. నేను వీడియో తీస్తున్నాను, స్టాప్ చేశాడు. పాతకాలం తిరగలి, మేమైతే ఇసర్రాయి అంటాము, తిరగలి. అండ్ ఇవైతే ఇక్కడైతే ఇలాంటి ప్లేసెస్లో నేను ఫస్ట్ టైం వెళ్ళడం. నాకు ఎలా అనిపించిందంటే చంద్రముఖి మూవీలో రజనీకాంత్ వెళ్తారు చూడు, అలా అనిపించింది అనమాట. చాలా బాగుంది ఇక్కడ కూడా. నాకైతే చాలా బాగా అనిపించింది. మావాడైతే ఈ కోట నాదే, నాకు గైడ్ అవసరం లేదని చెప్పి సొల్లేస్తున్నాడు. అది అలా. ఈ వీడియోస్ తీసి మేము దాదాపు 1 year అయిపోయింది కాబట్టి ఇవి చూసినప్పుడు అయితే మాకు ఏదో ఒక తెలియని స్మైల్, హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇది అమీర్ ప్యాలెస్లో ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే మీకు ఇంకొక ఫోర్ట్ చూపిస్తాను, జయగఢ్ ఫోర్ట్. అది అయితే ఇక్కడి నుంచి అక్కడికి వే ఉంది కానీ బట్ అంతా డ్యామేజ్ అయిపోయింది. సో మరీ ఇంకో రూట్లో వెళ్ళాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, అది అక్కడ కొండ మీద కనిపిస్తుంది జయగఢ్ ఫోర్ట్. ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి రూట్ అయితే ఉంది. ఇది జయగఢ్ ఫోర్ట్లో గార్డెన్. ఇక్కడికి ఎవరికి ఎంట్రీ లేదు. ఇది జయగఢ్ ఫోర్ట్లో లైక్ మినిస్టర్స్, కింగ్ అందరు కూర్చునేది. ఇక్కడ కూడా మ్యూజియం ఉంది. ఇక్కడ కూడా పాతకాలం వస్తువులన్నీ చాలా ఉన్నాయి. ఇది వ్యూ పాయింట్ జయగఢ్ ఫోర్ట్ది. కింద కనిపిస్తున్నది అమీర్ ప్యాలెస్. అండ్ దెన్ నెక్స్ట్ మాకైతే ఇంకా సరిపోలేదు టైం చూడడానికి. ఇక్కడ మ్యూజియంలో కొన్ని థింగ్స్ మేము క్యాప్చర్ చేసాము, అవి అన్నమాట. దీన్ని కూడా బ్రిటిషర్స్ రూల్ చేశారని అయితే అక్కడ చూసిన కొన్ని వాటి వల్ల మేము తెలుసుకున్నాము. ఇక్కడైతే ఎండ్ ఆఫ్ ద ఫోర్ట్ వెళ్తే మాకు ఇక్కడ ఒక పెద్ద ఫిరంగి కనిపించింది. ఇది వ్యూ. ఇక్కడ కార్స్ అన్నీ వస్తాయి జయగఢ్ ఫోర్ట్కి పైకి. ఎంట్రన్స్ టికెట్ ఉంది ఇక్కడ. అండ్ అక్కడి నుంచి మేము నాగఢ్ ఫోర్ట్కి వచ్చినాము. ఈ నాగఢ్ ఫోర్ట్ అనేది జైపూర్ సిటీలో నుంచే మనకు కనిపిస్తుంది కొండ మీద. ఇక్కడ కూడా బాగుంది. ఇక్కడ నాకు అర్థం కాని విషయం అంటే వరుసగా 7 రూమ్స్ ఉన్నాయి, ఒక్కదానికోటి లింకప్ ఉన్నాయి. అది ఎందుకు అలా కన్స్ట్రక్ట్ చేశారనేది తెలియలేదు. ఇక్కడ గోడల మీద పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా కింద వైపు కూడా ఉన్నాయి. ఇది 2nd floor మేము ఉండేది ఇప్పుడు. యాక్చువల్లీ కింద ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాయి. అక్కడ పెయింటింగ్స్ బాగున్నాయి. ఇక్కడ కూడా ఫుడ్ కోర్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. మెయిన్ థింగ్ ఏమంటే నా లైఫ్లో మర్చిపోలేనిది అయితే ఇక్కడి నుంచి జైపూర్ సిటీలోకి వెళ్ళడానికి ఒక రూట్ ఉందన్నమాట. అది చాలా ఎట్లా అంటే ఒక లోయలోకి పోయినట్టు ఉంది. అది మన శ్రీశైలం ఘాట్ రోడ్ కన్నా దారుణంగా ఉంది. ఎలా అంటే అంత మన గచ్చు టైప్ రాళ్ళతో పెట్టిన రోడ్ అనమాట. ఎక్కడ స్లిప్ అయితే ఎక్కడ పడతామో తెలియదు. సో మేము క్యాప్చర్ చేయలేకపోయాము. ఇదైతే నాగఢ్ ఫోర్ట్లో ఇన్సైడ్ వ్యూ అనమాట.
ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇది ఇన్నేళ్ళైనా ఇవి డ్యామేజ్ కాకోకుండా ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే ఒప్పుకోవచ్చు. మా వాళ్ళు అయితే ఇంకా ఫొటోస్ తీయడానికి రెడీ అయిపోతున్నారు. అదిగా చూడండి. ఇక్కడ పెయింటింగ్స్ అయితే గోడల మీద చాలా బాగా అనిపించింది నాకైతే. మనం విజిట్ చేసిన 2 ప్లేసెస్లో కల్లా ఇది బాగా అనిపించింది. ఇది జైపూర్ వ్యూ, నాగఢ్ ఫోర్ట్ నుంచి. నేను చెప్పా కదా సిటీలో నుంచి కనిపిస్తుందని, ఇది సిటీ వ్యూ అనమాట. ఇంకా ఇక్కడ కొన్ని పిక్స్ క్యాప్చర్ చేసాము మేము. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ నుంచి కిందికి వచ్చేసి జల్ మహల్కి వెళ్ళామన్నమాట. ఇది జల్ మహల్. నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది, బట్ మేము క్యాప్చర్ చేయలేకపోయాం. ఇక్కడ కొన్ని షాపింగ్ ఏరియా ఉంది, డ్యాన్స్ వేస్తున్నారు, లైక్ ఒక తిరునాళ్ళ టైప్ ఉందన్నమాట. మన కోతి పనులు మరీ స్టార్ట్ అయ్యాయి. మా వాడైతే ఈ అప్పడాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా స్టార్ట్ చేయాలో తిన్నామనేది ఆలోచిస్తున్నాడు. ఇంకా తర్వాత వస్తే ఇక్కడ నేను కొన్న బొమ్మలు అయితే ఇవైతే నాకు అంత ఎక్స్పెన్సివ్ అనిపించలేదు, బట్ చూడడానికి అయితే బాగున్నాయని, పిండ్లోకి పెట్టడానికి బాగా పనికి వస్తాయని. ఇవి నాగఢ్ ఫోర్ట్లో మేము వేసిన కోతి వేషాలు. అండ్ దెన్ నెక్స్ట్ డే మేము మ్యూజియంకి అయితే విజిట్ చేసాము. ఇక్కడ మ్యూజియం, జూ పార్క్ 2 పక్క పక్కనే ఉన్నాయి. మ్యూజియం ఇది ఐడియల్ మ్యూజియం యొక్క ఐడియల్ బాగా అనిపించింది. ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. అసలు నేను అన్నిటినీ వీడియోలో పెడదామంటే వీడియో లాగ్ అయిపోద్ది అని ఒక మెయిన్ రీజన్తో ఆగిపోయాను. చాలా ఓల్డ్ థింగ్స్ ఉన్నాయి, లైక్ అప్పట్లో యూజ్ చేసిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, కార్పెట్స్, ఈవెన్ డైనింగ్ భోజనం చేసే వస్తువులు, యుద్ధం చేసే వస్తువులు అన్నీ చాలా ఉన్నాయి. ఒక పెద్ద చిన్న సైజు బాహుబలి సెట్ ఉన్నట్టుంది ఇదంతా మ్యూజియము. ఇవన్నీ అప్పుడు పాతకాలం బుక్స్. మోస్ట్లీ ఈ బుక్స్ అన్నీ హిందీ అండ్ అరబీలో ఉన్నాయి. హిందీ అయితే మనం చదివి అండర్స్టాండ్ చేసుకొని అర్థం చేసుకోవచ్చు, బట్ ఈ అరబీ అయితే చేసుకోలేము మనం, వచ్చిన వాళ్ళు తప్ప. ఇప్పుడు ఆ బుక్ అయితే అరబీలో ఉంది. వాళ్ళ ఫొటోస్ అవన్నీ వాళ్ళు ప్లేస్ చేస్తారనమాట. ఇక్కడ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ మ్యూజియంని. అండ్ దెన్ ఈ మ్యూజియం అయిపోయిన తర్వాత మేము పక్కనే ఉన్న జూ పార్క్ విజిట్ చేసాము. జూ పార్క్లో అయితే ఇవన్నీ ఉన్నాయన్నమాట, కొంగలు, మొసలు. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చూసిన మొసలు ఇక్కడే. 2 టైప్స్ ఆఫ్ డీర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదొకటి, ఇంకొక రకం వస్తుంది చూడండి, ఇదొక రకం. ఫ్లెమింగో బర్డ్స్ లాంటివి కొన్ని ఉన్నాయన్నమాట, ఇవి ఉన్నాయి. అండ్ దెన్ ఇవి మొసళ్ళు. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చూసిన మొసలు ఇక్కడే. ఇంకా చిన్న మొసలు లేదు కానీ పక్కన ఇంకో పాండ్ ఉందన్నమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత మేము పత్రికా గేట్ విజిట్ చేసాం. మేము వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఏదో యాడ్ షూటింగ్ జరుగుతూ ఉంది. పత్రికా గేట్ తర్వాత ఇది ఒక పేరు ఐడియా లేదు, బట్ అదొక మాల్ టైప్ ఉంది, జైపూర్లోనే ఫేమస్ అనమాట మాల్ అది. ఇట్లా పత్రికా గేట్ నుంచి రిటర్న్ మేము మేము దిగిన హోటల్కి వెళ్ళే రూట్లో ఉందన్నమాట. అది కూడా చేస్తాం. ఇది పత్రికా గేట్ మొత్తము, అది యాడ్ షూట్ చేస్తున్నారు అక్కడ. మేమైతే ఇక్కడ కొన్ని క్యాప్చర్ చేసాము. ఇదే నేను చెప్పిన మాల్. ఇదే ఇతండి వీడియో. ఇది మేమైతే తిరిగిన ప్లేసెస్, చూసిన ప్లేసెస్. మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, support and like the videos. Thank you very much for your patience to listen my words. Thank you. ఇప్పటి నుంచి అయితే ఎక్కడికి వెళ్ళినా నేనైతే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ పార్లీ నా హాబీ ఆర్ట్ అనమాట, ఆర్ట్ రిలేటెడ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. సో మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వన్ మోర్ టైమ్ ఐమ్ ఆస్కింగ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye friends.